అంటే నీతి మార్గములలో ఎవరైతే నడుస్తున్నారో వారికి ఏమి లేదన్నమాట, మరణం లేదు. ఇది బైబిల్ సెలవిస్తున్నమాట. మలదేని వెసిలి గారు మొన్న మా ఇంటి పక్కన పాస్టర్ గారు చనిపోయారండి, చాలా భక్తిపరుడండి. మీరేమో మరణం లేదంటారు, ఆయనేమో చనిపోయారండి. అంటే బైబిల్ ఆ మరణం గురించి మాట్లాడడం, శారీరక మరణం గురించి కాదు. నీతి మార్గాల్లో ఎవరైతే నడుస్తున్నారో వారు రెండో మరణాన్ని జయించబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అతి భయంకరమైన నరకాగ్ని గుండము, పాపం వల్ల వచ్చే జీతం మరణం అని బైబిల్ సెలవిస్తే, ఆ మరణము, నరకాగ్ని గుండము, నిత్యాగ్ని గుండము నుండి దేవుడు మనల్ని తప్పించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నీవు నేను నీతి మార్గంలో ఉన్నావా? ఇది ప్రశ్నించుకోవాలి. నీతి మార్గములో జీవం ఉంది. ఈ జీవము నిన్ను నిత్య జీవానికి నడిపించే, ఈ జీవము నిన్ను బ్రతికింపజేసేది. ఈ మార్గములో మరణమే లేదు. హల్లెలూయా. దేవుడు జీవాధిపతి కనుక నీతి మార్గాల్లో నడిచేవారని తన జీవంతో ఆయన నింపుతున్నాడని లేఖనం సెలవిస్తా ఉంది.